8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. బోర్ కొట్టేసావా గీత? లేకపోతే ఇండస్ట్రీ దూరం పెట్టిందా? ఏంటి అసలు ఏం జరిగింది ఏహే, లైఫ్ దూరం లో? అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. సో అది వచ్చింది, అందరికి తెలుసు ఆ విషయం. ఆ, సో దానివల్ల నేనే గ్యాప్ తీసుకున్నాను. ఉమ్, సో మళ్ళీ ఈ సాంగ్తో రీఎంట్రీ అనుకోవాలి ఇంకా. ఓకే. ఎస్, అంటే ఇంతవరకు ఎవరికి చెప్పలేదా ఎందుకు గ్యాప్ తీసుకున్నావు? ఇండస్ట్రీ అయితే ఇవ్వలేదు. లేదు లేదు లేదు, నేనే గ్యాప్ తీసుకున్నాను. ఏంటి హెల్త్ రీజన్సా లేకపోతే లేదు, పర్సనల్ పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకేంటి పర్సనల్ రీజన్? మ్యారేజ్ అవ్వలేదు, సోలో లైఫ్, ఒక కాల్ చేస్తే వచ్చేస్తావు షూటింగ్ కి. ఎస్, బట్ ఐ మిస్ మై సన్. సో దానివల్ల నేను gap లేటర్ తీసుకున్నాను. కదా, తర్వాత ఎప్పుడో కదా. లేదు లేదు, దానివల్ల గ్యాప్ తీసుకున్నాను నేను. ఓకే. దానివల్ల నేను గ్యాప్ తీసుకున్నాను. 2.5 years గ్యాప్ తీసుకున్నాను. వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకని నేను మళ్ళీ అందరు అడుగుతున్నాను. నేను రీసెంట్గా నేను ఇన్స్టా స్టార్ట్ చేశాను. అసలు ఎప్పుడో చేయాల్సింది, నాకు అంత టైం లేకుండే ముందు. సో మంచి ఫాలోవర్స్ అసలు నా మెసేజ్లో అందరూ మేడం వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అంటే వాళ్ళ సపోర్ట్ నాకు చాలా వచ్చింది. సో అమ్మ చేద్దాం, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఇంకా. కానీ సన్నుకు జరగక ముందే ఒక 2-3 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసావు కదా. అది చీటీ వల్ల డబ్బులు వేసాము. దానివల్ల షూట్కి దానికి ఏం సంబంధం లేదు. ఐ లాస్ హ్యూజ్ అమౌంట్. సో అందుకే నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. సో అప్పుడు అలా అనిపించింది నాకు. బట్ చచ్చిపోతే ఏం వస్తుంది మనకి, ఇంకేం రాత, సరే మనకి ఇంకా ఫ్యూచర్ బాగుంది, మనకు నమ్ముకొని చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సంపాదించింది అంతా. ఎస్, ఓకే. అన్ని సినిమాలలో అవును, ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, దానివల్ల నేను వేసాను. బట్ హ్యూజ్ అమౌంట్ అనేసరికి నాకు కొంచెం డైజెషన్ అవ్వలేదు. సో అందరు కాల్స్ చేయడం, అదేంటి అట్లెట్లా పోయాయి డబ్బులు అని. ఓకే. దట్ మేక్ మీ కొంచెం మ్యాడ్. సో మళ్ళీ సెట్ అయిపోయింది. కోట్లలో పోయిందా? కోట్ల ఏమో, నో లక్షలే. కానీ అతను ఎగ్గొట్టడం మటుకు కోట్లలో ఎగ్గొట్టాడు. కోట్ల ఎన్ని కోట్ల దాకా? ఒక 10-15 కోట్ల పోయి ఉంటాయి అప్పట్లో. అదే ఇప్పుడు చూస్తే మనకు 50-60 కోట్లు అవుతాయి అదే. సో అది కొంచెం డిప్రెషన్ అనిపించింది అంతే. ఓకే. యా, సినిమా వాళ్ళందరూ ఇంతే, సంపాదిస్తారు, ఎక్కడో చోట పెట్టి మోసపోతారు. అందుకే నేను చెప్తే అది నమ్మేస్తారు. నమ్మేస్తాం. ఇప్పుడు ఇందాక నువ్వు ఐ లవ్ యూ అని నమ్మలే? నేను ఎప్పుడు చెప్పి ఐ లవ్ యూ అని? ఇందాక చెప్పలే? ఊహలో ఉన్నట్టున్నాను. మీ కొరియోగ్రాఫర్ స్వరూప్ చెప్పుంటాడు మేబీ. నువ్వు స్వరూప్ ఆ టైప్ కాదులే. స్వరూప్ అసలు ఈజ్ ఎ చైల్డ్ అనమాట. ఎంత కావాలో వెరీ స్మార్ట్ గై. మనకి ఎలా కావాలో అది అనిత గారు వంట చేయాలి, ఎక్స్ప్రెషన్ రాదంటే ఇలా చూసేది. ఐఎమ్ నాట్ డాన్సర్ అబ్బాయి, నేను ఆర్టిస్టు. ఈయన చేయి అట్లా కాదు, స్మూత్గా చెప్పాలి, వాళ్ళకి నచ్చిన విధంలో చెప్పాలి అని చెప్పి చాలా స్మూత్గా చెప్పి చేయించుకుంటారు స్వరూప్ గారు. అన్ని దగ్గర అంటే ఫైర్ అనమాట. నాకు ఇట్లని రావాలి నాకు అని మొండి అనమాట. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హర్, బికాస్ 7th month ప్రెగ్నెంట్ అయ్యి కూడా తను చాలా బాగా చూసుకున్నారు. ఓకే. చెప్పాలంటే ఫస్ట్ డే అనుకున్నాము, పండగ ముందు అనుకున్నాము, చలో మీరు వచ్చేసేయండి మా ఇంటికి. వాళ్ళు ఉండేది అక్కడ ప్రగతి నగర్, నేను ఉండేది సికింద్రాబాద్. డైలీ అప్ అండ్ డౌన్ వద్దు, మా ఇంటికి వచ్చే ఉండండి ఇక్కడే అని చెప్పారు. 3-4 days వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు నన్ను. వాళ్ళ బాబులాగా నన్ను కూడా ఏం కావాలా ఇది తింటావా అని. పొద్దునేమో నాతో అరాచకం చేపిస్తారా, ఇప్పుడేమో ఏం కావాలో తినమంటావా అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరు. అయితే సాంగ్ వల్ల ఒక 5 kgs తగ్గుంటావు? 5 ఏంటి డార్లింగ్, నాకు తెలిసి ఒక 10 kgs తగ్గుంటాను. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వీళ్ళు. ఏదో సాంగ్ అంటే ఊరికే కదా, స్టెప్పులు ఇలా సాంగ్ చూసారు మొత్తం మాస్ బిట్ మొత్తం. అసలు గీతా సింగ్ ఇస్ బ్యాంగ్ అంత షాక్. అసలు ఇలా చేశారు, ఇంత పర్సనాలిటీ పెట్టుకుని ఎలా పాసిబుల్ అని చెప్పి. వస్తా సాంగ్ కి మీ తర్వాత వస్తాను. నేను ఎక్కువ పాత యాక్టర్స్ ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది యాక్టర్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ లో. అంటే తండ్రి చనిపోతే మొత్తం ఫ్యామిలీని, లేకపోతే అన్న చనిపోతే వాళ్ళ పిల్లల్ని, చెల్లెలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని అలా అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించుకుంటూ, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా, అంటే కొత్తగా ఎవరైనా లైఫ్లోకి వస్తే వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, వీళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్ లేకపోతే పెళ్ళిళ్ళు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని ఆల్మోస్ట్ చాలామంది హీరోయిన్స్ సైడ్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ జీవితాలంతా సాక్రిఫైస్ చేసేసి వాళ్ళ కోసమే పెట్టారు. నేను చూడలేదు మనం, కానీ నీ జీవితం మాత్రం చూసాం అందరం. ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా చూసాము అంటే అది మీ యొక్క లైఫే.
మీరు కూడా పెళ్లి వద్దనుకున్నారా? పెళ్ళి డైవర్స్ అయినాయి, లేకపోతే పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే ఏం జరిగింది మీ లైఫ్ లో? స్టిల్ బ్యాచులర్ అమ్మా మనం, ఇంకా స్టిల్ బ్యాచులర్ మనం ఇంకా. పెద్ద బాబు అన్నయ్యకి పుట్టినప్పుడు నేను అనుకున్నాను, అన్నయ్య నాకు ఇచ్చేసేయండి వీడిని అని చెప్పేసాను. ఎందుకు అంటే పెళ్లి వద్దనుకున్నావు అసలుకి? అప్పుడు చాలా బిజీ. సరే ఊరికే పెంచుకుంటాను, ఒకవేళ నా ఫ్యూచర్ నా పెళ్ళైనా వీడిని ఉంచుకుంటాను అని అనుకున్నాను ముందే నేను. సో బిజీ వల్ల ఇంకా లవ్ లేదు, ఏం లేదు మనకి. రోజు 2 షూటింగ్లు, ఫుల్ బిజీ 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 లైఫ్ అనమాట. ఇంకా దాని మీద థాట్ పోలేదు ఇంకా నాకు. ఓకే. సో అలా పిల్లలు పెద్దగా అయ్యారు, అట్లా అట్లా ఇంకా బిజీ బిజీగా ఉండి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కూడా కన్నారు. అంటే బిజీగా అంటే లవ్ చేసే బిజీ కదా మనం. ఎవరైనా ఉంటే లవ్ చేయొచ్చు, ఎవరు లేరు కదా, ఎవరు పట్టుకోవడానికి కూడా టైం లేదు నాకు అప్పుడు. సో అందుకని పెద్ద పట్టించుకోలేదు ఇంకా. ఇక పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ అది ఇది అని చెప్పేసి నేను వదిలేశాను ఇంకా. ఓకే. అంటే పెళ్లి మీద ఆలోచన కూడా రాలేదు. మరి ఏమంటావు పెళ్లి గురించి? చెప్పు, నువ్వే చెప్తే ఎవరన్నా. అంటే నువ్వు కదా, స్టిల్ బ్యాచులర్ కదా. నువ్వు కాదా? నాకు పెళ్లి అయిపోయింది. నాకు కాలేదు కదా. మిసెస్ కొడతదే అట్లా అంటావు, కానీ లోపల కూర్చొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంటే నీ లైఫ్ లో. చాలా. అంటే ఇప్పుడు ఏంటంటే లేరు, ఏంటి ఇట్లా అయిపోయింది జీవితం. పైకి నవ్వుతుంది గీత, పాపం లోపలంతా బాధే. అందరికి ఉంటాయి రోషన్, అందరికి ఉంటాయి బాధలు, కానీ మనం చూపించుకోవద్దు. చూపించుకుంటే చునుకన అయిపోతున్నాం జనాలు. అది నేను చూపించా, చాలా ఇదైపోయాను. మనం ధైర్యంగా ఉండాలి అని నేర్చుకున్నాను. అలానే బతుకుతా కూడా అట్లానే ఇంకా అని. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరు లేరు? డాడీ లేరు, మమ్మీ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, పిల్లలు. పిల్లలు అంటే అన్న పిల్లలు. సో ఆయన చనిపోయారా? ఆయన వాళ్ళు చిన్నగా చనిపోయారు. పెద్దోడు 5 years, చిన్నోడు 3 years ఉన్నప్పుడు చనిపోయారు ఆయన. ఓకే. సో వాళ్ళ బాధ్యత నేనే తీసుకున్నాను. వదిన లేదు? ఉన్నారు. ఓకే. వాళ్ళు సపరేట్ గా ఉంటారు. సో అందుకని పిల్లల్ని మీరు తీసేసుకున్నారు. మరి రైట్స్ ఇచ్చిందా మీకు కోర్టు? కోర్టు మనం అనుకోవడమే. అంటే ఇప్పుడు బాబు వాళ్ళ దగ్గరే ఉన్నాడు, పాప ఇప్పుడు MBBS చేపిస్తున్నాను పాపకి. ఓకే. షీస్ డూయింగ్ హర్ MBBS. ఓకే. కానీ ఇప్పుడు నువ్వు కొంత సంపాదించిందంతేమో చిట్టీలు కట్టేసి టోకరా కట్టేసాడు, అయిపోయింది సగం జీవితం. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడ్డావు. బాగుపడ్డావు కదా? బాగుపడ్డా. ఎంత పడ్డానో మళ్ళీ దాన్ని రికవర్ చేసుకున్నాను, మళ్ళీ చేసుకున్నాను. బాగా వచ్చిన డబ్బుని పిల్లలకి పెట్టి వాళ్ళే ప్రాపర్టీ అనుకున్నావు. అవును. వాళ్ళు కరెక్ట్ గా చేతికి వచ్చి జాబులు చేసే టైంకి యాక్సిడెంట్ చనిపోయాడు బాబు. అది పెద్ద న్యూస్. ఇంకా గీత మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటికి రాగలుగుతుందా, రాలేదు అన్న డౌట్ కూడా ఇండస్ట్రీ చాలా మంది చెప్పారు. ఏంటి అసలు సడన్ గా యాక్సిడెంట్, అసలు ఏమైంది? అసలు జస్ట్ ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళాడు, అనుకోకుండా డివైడర్ గుద్దుకొని ఇది అయిపోయింది కారు. అంతే. మధ్యాహ్నం పూట అయింది పాపం. చక్కగా తిని గుడికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ ఇంట్లోనే ఇంటి నుంచి వెళ్ళాడా? ఇంటి నుంచే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. సడన్ గా మధ్యాహ్నం పూట అయింది. అది మాకు నైట్ midnight తెలిసింది, 11 o'clock తెలిసింది మాకు. అవునా? అసలు నువ్వు అప్పుడు కాల్ కూడా లేదు, అసలు డెస్టినేషన్ రీచ్ అయ్యారు. వీళ్ళు వెళ్ళారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు. కాల్ కలవట్లు అప్పటి నుంచి చేస్తుంటే కాల్ కూడా లేవు. ఆడుకోవడానికి వెళ్ళారు కదా, ఇక్కడ పెట్టి వాళ్ళే చేస్తారులే అని చెప్పి అనుకుని, స్విచ్ ఆఫ్ ఉంటే చేస్తాడులే వాడే అని అనుకున్నాం. అనుకోకుండా అట్లా అయిపోయింది ఇంకా. సో దాని నుంచి రావడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఓకే. వాడిని ఎక్కువ భావించి ఉంటావు బాగా. మోహన్ బాబు గారు, విష్ణు బాబు గారు వాళ్ళ కాలేజ్లో ఫ్రీగా చదివించారు. అవును. సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి కంపల్సరీగా. ఎందుకంటే నేను ఎలా నా బిహేవియర్ చూసి విష్ణు గారు అడిగారు. సో పాపం 10th రిజల్ట్ రాగానే విష్ణు బాబు కాల్ చేశారు, మేడం మరి ఏంటి బాబుని ఎప్పుడు జాయిన్ చేస్తున్నారు గీత గారు అని చెప్తే, అయ్యో అప్పటికప్పుడే మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం క్యాబ్ మాట్లాడి తిరుపతి వెళ్ళిపోయి జాయిన్ చేసేసాము. ఇంకా ఒక సింగిల్ రూపాయి తీసుకోలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ పెద్దవాడికి ఒక్కళ్ళకే. ఆల్మోస్ట్ బీటెక్ అయిపోయింది వాడిది? అయిపోయింది. జాబ్ లో ఎక్కాడు బాబు, సాఫ్ట్వేర్ కి. డిసెంబర్ లో జాబ్ లో జాయిన్ అయ్యాడు, ఫెబ్లో యాక్సిడెంట్ అయింది. సో ఫేత్ అంతే ఇంకా. న్యూస్ ఎవరు చెప్పారు ఫస్ట్? పోలీసులు చెప్పారా కాల్ చేసి? మా బాబు, ఇంకో బాబు ఉంటారు మైండ్లో, వాడికి వచ్చిందండి. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఎట్లా అంటే వాడు ఇంటికి వచ్చి అప్పుడు చెప్పాడు. నమ్మలేదు. ఫొటోస్ చూసేదాకా నమ్మలేదు. నేను వెళ్ళా చూసి నేను పడిపోయా. ఇంకా 2 hours వరకు నేను మనిషి కాలేదు. ఇంకా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలే నాకు. ఆల్మోస్ట్ నేను కూడా చనిపోయాను అనుకున్నారు, బట్ అలా ధైర్యంతో ఇంకా ఉండాల్సి వచ్చింది. ఇంకా ఏం పేరు బాబు పేరు? విక్రమ్. అమ్మానే పిలుస్తాడా? ప్రాణం, బాగా ప్రాణము అలా అంతే. ఇక చిన్నోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బీటెక్ అయిపోయింది, జాబ్స్ కోసం ట్రయల్ చేస్తున్నాడు.
పాప ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఇదే ప్రపంచం, ఇదే ప్రపంచం, వీళ్ళు తప్పితే ఏం ప్రపంచం ఏం లేదు. లేదు ఇంకా. బట్ గీత, ఇప్పుడు రేపు వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోతారు, నీకంటూ ఒకరు తోడు ఉండాలి కదా. డెఫినెట్గా తిన్నావా లేదా? ఒంటరి ఉండడం నేర్చుకున్నాను. అది ఇంకా కాక ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నావు, ఇండస్ట్రీతో సంబంధం సంబంధం ఉండదు లేదు నీకు. నాకు. బయట వాళ్ళతో హ్యాపీగా ఉన్నాను, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తా. మా అపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటా. వీలు ఉన్నప్పుడు వాకింగ్ ట్రెడ్మిల్ చేసుకుంటాను. దాట్స్ ఇట్. నా ప్రపంచం నేను క్రియేట్ చేసేసుకున్నాను. బిజీ 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 బిజీ, రీల్స్ అవి చేసుకుంటాను. ఇంకా అంతే ఇంకా అంతే ఇంకా అంతే ఇంకా గుళ్ళు వెళ్ళడము అంత, డైలీ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను అంత, డే అలా చేసేసుకుంటాను అంతే ఇంకా. కానీ ఒకళ్ళు కూడా రాలేదా నీ జీవితంలోకి పెళ్లి చేసుకుంటాను నేను? అదే వెయిటింగ్, ఎందుకు రాలేదా అని చెప్పి. ఎవరు రాలేదు ఇప్పటి వరకు. అవునా? భయపడుతున్నారా నీ దగ్గర రావటం? మరి భయపడాలి, కట్అవుట్ చూసి. మరి ఎవరికైనా భయం, నీకే భయం వేస్తుంది. కట్అవుట్ చూసి కదా, నోరు చూసి. నోరు చూసా నమ్ముతారా? మా ఫ్యాన్స్ అస్సలు నమ్మరు తెలుసా, నేను ఎంత సాఫ్ట్ వారికి తెలుసు. కితకితల సేమ్ అదే స్క్రీన్ మీద, బయట మనం చాలా కామ్ గోయింగ్. అడగండి, అందరు చెప్తారు. ఏమన్నా అడ్డం వస్తే తిడతా, ఎట్లా తిడతా, గ్లాస్ వేసుకొని తిడతా వాడిని, కార్ గ్లాస్ వేసుకొని తిడతా. అంత ధైర్యం లేదు వాడికి గ్లాస్ దించి తిట్టదానికి. నాకు మా ఇంట్లో ఉంటారు, గ్లాస్ దించి తిట్టచ్చుగా, తిట్టేది మా చెవులు పోతున్నాయి అంటారు. వినపడకుండా వాడికి హారన్ కొడుతుంటాయి, జరగదా అంతే. ఎవరిని మనం ఇంకా రాలేదు, ఇంకా రారు. ఇంకేం నీకు కూడా అనిపించలేదు? అనిపించలేదు. నీకెందుకు అనిపించలే అసలుకి? ఏమో అన్ని అవయవాలు సరిగానే పనిచేస్తున్నాయి. ఇక వదిలేసా, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నాకు. లేదంటే నువ్వు చూస్తానంటే చూడు, మన ఇంటర్వ్యూ చూసాక ప్రపోజల్స్ వస్తున్న నా ఐడికి అందరూ పెట్టండి అబ్బా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దగ్గర నుండి రోషనే చేస్తానంట పెళ్లి, పెద్ద పెళ్లి, మన మాకు పెద్ద దిక్కు నువ్వే. అవును, వస్తుంది కదా నీ ఐడికి కూడా ఏవో మెసేజ్లు వస్తూనే ఉంటాయి కదా. వస్తుంటాయి మేడం, సూపర్ మేడం అది ఇది అంటుంటారు. డాన్స్ బాగా చేశారు, ఇది ఈ రీల్ చేశారు, ఈ డ్రెస్ బాగుంది అని. నాకు జెన్యున్గా అంటే ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, అది చాలా హ్యాపీ నాకు. నాకు ఎవరైతే కామెంట్స్ పెడతారో ప్రతి వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను, ప్రతి వాళ్ళకి రిప్లై ఇస్తాను. చాలా మంది అన్నారు, ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి అందరికి మీరు రిప్లై పెడుతున్నారు మేడం, మీరు చాలా గ్రేట్ అని. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళ మంచి కమెంట్స్ వల్లే నేను ఇంకా ఇంకా చేయగలుగుతున్నాను. సో డెఫినెట్ గా అందరికి చేస్తాను నేను కమెంట్, రిప్లై కంపల్సరీ ఇస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.